Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈసారి అమెజాన్లో నేను తీసుకున్న కొన్ని బ్యూటీ ప్రొడక్ట్స్ మీకు చూపిద్దాం అనుకుంటున్నానండి. ప్రెసెంట్ అమెజాన్లో అమెజాన్ వార్డ్రోబ్ రిఫ్రెష్ సేల్ అనేది రన్ అవుతుంది. మనకి 50 to 80% ఆఫ్ ఉంటుంది టాప్ 1500+ బ్రాండ్స్ మీద. అంతేకాకుండా 3 lakh+ స్టైల్స్ మీద మనకి డీల్స్ అనేది రన్ అవుతున్నాయి. ఎవరు మిస్ కామాకండి. ఈ సేల్ వచ్చేసి మనకి May 31st నుంచి June 5th వరకు రన్ అవుతుందండి. ఈ పీరియడ్లో మీరు తీసుకున్నారంటే కనుక మీకు చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్కి వచ్చేస్తాయి. ఇవి నేను తీసుకునే మాత్రమే కాదండి, ఇంకా చాలా ప్రొడక్ట్స్ మీద అక్కడ మనకి ఆఫర్ అయితే ఉంది. ఎవరు మిస్ కామాకండి. నేను తీసుకున్న వాటి లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను తీసుకునే 1 by 1 చూసేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి స్ట్రీక్స్ నుంచి స్ట్రీక్స్ ప్రొఫెషనల్ నేను హెయిర్ వాష్ తీసుకున్నానండి. స్ట్రీక్స్ బ్రాండ్ అనేది ఆల్రెడీ నాకు ఫెమిలియరే. నేను సిరం అనేది వాడుతూ ఉంటాను స్ట్రీక్స్ నుంచి. ఇప్పుడు తీసుకున్నది హెయిర్ మాస్క్ అనమాట. హెయిర్ మాస్క్ అంటే మనం కండిషనర్ ఎలా వాడతాం, హెడ్ బాత్ చేసేసిన తర్వాత మనం అప్లై చేసుకుని ఒక 2 minutes ఉంచుకుని కడిగేసుకుంటే కనుక హెయిర్ చాలా స్మూత్గా ఉంటుంది. దాంతోపాటు మనకి చిక్కులు లేకుండా చాలా నీట్గా ఉంటుంది అనమాట. మనం చిక్కు తీసుకోవాలంటే, ముఖ్యంగా నాది కొంచెం పెద్ద లాంగ్ హెయిర్ కాబట్టి చిక్కు తీసుకోవాలంటే చాలా టైం పడుతుంది. ఇది యూజ్ చేస్తే కనుక చాలా తొందరగా అనమాట మనకి ఎక్కువ స్ట్రెయిన్ అవసరం అలా అయితే వచ్చేస్తుంది. నేను సిరం వాడుతున్నాను కదా, సిరం అయితే ఇంకా బాగా పనిచేస్తుంది. ఇది నేను ఫస్ట్ టైం వాడుతున్నాను. ఇది చూసి మళ్ళీ రివ్యూ ఇస్తాను అనమాట. నేను ఈ బ్రాండ్ కాకుండా ఇంకా వేరే బ్రాండ్స్ కూడా వాడానండి. ఆ ఎక్స్పీరియన్స్తో నేను ఇది కూడా తీసుకున్నాను అనమాట. హెయిర్ మాస్క్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఆఫ్టర్ హెడ్ బాత్ తర్వాత మనం ఇది అప్లై చేసుకుని మళ్ళీ ఒక 2 minutes అయిన తర్వాత వాష్ చేసేసుకోవాలి. అప్పుడు మన హెయిర్ అనేది చాలా చాలా స్మూత్ ఉంటుంది. ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మనకి లగ్జరీ పర్ఫ్యూమ్ కోంబో అండి, బెల్లా విటా బ్రాండ్ నుంచి అనమాట. కోంబో అంటే మనకి ఇందులో 2 ఉంటాయి అనమాట. ఒకటి మెన్కి, ఒకటి ఉమెన్కి. నేను ఇంకా ఇది ఓపెన్ చేయలేదండి. బాగుంటుంది. ఈ బ్లాక్ వచ్చేసి మెన్ కోసం అన్నట్టు, ఇది ఉమెన్ కోసం అన్నట్టు. సో మనం ఎవరికైనా గిఫ్టింగ్కి ఇవ్వాలన్నా లేకపోతే మన ఇంట్లో యూజ్ చేసుకోవాలన్నా చాలా బాగుంటుంది. చాలా మంచి మైల్డ్గా స్మెల్ వస్తుంది, చాలా బాగుందన్నమాట. సో ఫ్రాగ్రెన్స్ అనేది మనకి బరీ ఘాటుగా లేకుండా ఒక ప్లెజెంట్ స్మెల్ అనేది వస్తుంది. నాకు ఇది నచ్చింది. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇది కొంచెం డిఫరెంట్ స్మెల్ వస్తుంది. ఇది మెందని ఈజీగా తెలిసిపోద్ది అనమాట, ఇది మనం వాడితే కనుక. సో ఇది వాళ్ళే వాడాలన్నట్టు ఉందన్నమాట. కొంచెం ఫ్రాగ్రెన్స్ అనేది చాలా డిఫరెంట్ ఉంది. సో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేయండి. ఇవి చిన్న చిన్న బాటిల్స్ కాబట్టి మనం జర్నీలో క్యారీ చేయాలన్నా, లేకపోతే ఎక్కడైనా వెకేషన్కి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళాలన్నా కానీ ఈజీ ఉంటుంది అనమాట. చాలా చిన్నగా ఉన్నాయి, క్యూట్ ఉన్నాయి బాటిల్స్. ప్రైస్ కూడా బెస్ట్ ప్రైస్ ఉన్నాయి. వీటన్నిటి మీద మనకి డీల్స్ అనేది రన్ అవుతున్నాయి May 31st నుంచి June 5th వరకు. సో ఇది నెక్స్ట్ వన్. నెక్స్ట్ నేను మీకు ఎప్పుడు చూపిస్తూ ఉంటాను కదా, సెటాఫిల్ సోప్స్ అండి. సెటాఫిల్ అంటే కనుక మనకి స్కిన్ ఫ్రెండ్లీ కింద ఉంటుంది. సో ఏ ఏజ్ వాళ్ళైనా వాడచ్చు అనమాట. సెటాఫిల్లో నాట్ ఓన్లీ సోప్స్ అండి, మనకి చాలా ఐటమ్స్ ఉన్నాయి అనమాట. లోషన్స్ ఉన్నాయి, మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ ఉన్నాయి, క్లెన్జర్స్ ఉన్నాయి, చాలా ఉంటాయి అనమాట. ఇవి మిగతా వాటితో పోలిస్తే కనుక కొంచెం కాస్ట్లీ అనిపిస్తాయి, కానీ వర్త్ ఇట్ అండి. స్కిన్కి చాలా బాగుంటుంది. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి, అలాగే ముఖ్యంగా పిల్లలకు కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. నార్మల్ టు డ్రై స్కిన్ వాళ్ళకి అందరికీ ఇది బాగా యూజ్ అవుతుందండి. సో ఇది చాలా మంది డాక్టర్స్ రికమెండ్ చేస్తూ ఉంటారండి ఇవి అయితే కనుక. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయొచ్చు. ఇవి కూడా ఒకటి వాడి చూసుకోవచ్చు, నచ్చితే కనుక మీరు నెక్స్ట్ టైం రిపీట్ చేసుకోవచ్చు అనమాట. సో నేను 4 సోప్స్ తీసుకున్నాను. క్వాంటిటీ కొంచెం చిన్నగానే ఉంటుంది, ప్రైస్ ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది కానీ, సో మనము పిల్లలకు వాడాలన్నా, లేకపోతే సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు వాడుకోవాలన్నా కానీ అవి ఇవి వాడేసి స్కిన్ స్పాయిల్ చేసుకునే కన్నా కొంచెం కాస్ట్లీ అయినా కానీ వాడుకోవడం బెస్ట్. కాస్ట్లీ అంటే మరీ ఎక్కువే ఉండదండి. జనరల్గా నార్మల్గా వాడే సోప్స్ కన్నా కొంచెం బిట్ ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది అనమాట కొంతమందికి. సో ఇది వాడిన వాళ్ళకైతే కనుక ఓకే, బాగుంది అనిపిస్తుంది. ఇది నెక్స్ట్ వన్. నెక్స్ట్ వచ్చేసి నేను నెయిల్ పాలిష్ తీసుకున్నానండి. ఫేసెస్ కెండా నుంచి తీసుకున్నాను. బ్రాండ్ వచ్చేసి నేను ఇంకా ఏది ఓపెన్ చేయాలా, ఇప్పుడే అన్నీ ఓపెన్ చేస్తున్నాను అనమాట. సో ఫేసెస్ కెండా నుంచి నెయిల్ పాలిష్ అనేది తీసుకున్నాను. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయండి, చాలా షేడ్స్ ఉన్నాయన్నమాట. సో నేనైతే రెడ్ అనేది జనరల్గా కామన్గా ఉంటుంది కదని చెప్పేసి పింకిష్ రెడ్లా ఉందన్నమాట ఇది. సో మనకి లిక్విడ్ లాగే ఉందండి, ఎండిపోయినట్టు అలా ఏం లేదు. జనరల్గా ఆన్లైన్లో అంటే వచ్చేంతవరకు ఎలా వస్తాయి అనుకుంటాం కదా. సో బాగానే ఉంది, చాలా అంటే నిలవగా అలా లేదనమాట. ఈ కలర్ వస్తుంది. ప్యూర్ రెడ్ కాదు, ప్యూర్ పింక్ కాదనమాట. రెడ్డిష్ పింక్ లాగా, ఒక చెర్రీ పింక్ అంటాం కదా, ఆ కలర్లో ఉంది. ఇందులో బోల్డ్ అని షేడ్స్ అయితే ఉన్నాయండి.
అక్కడ చూస్తే కనుక మనకి ఏ షేడ్ తీసుకోవాలో అర్థం కాదంట, అన్నీ ఉంటాయి అనమాట. సో ఇదైతే రెగ్యులర్ కామన్గా మనకి సెట్ అయిపోతుంది కదా అని చెప్పేసి ట్రెడిషనల్గా యూస్ చేసుకోవాలనుకుంటే ఈ కలర్ అయితే బాగా పనిచేస్తుంది. సో ఇవి కూడా మనకి గిఫ్టింగ్ కానీ మనం జర్నీలో క్యారీ చేసుకోవడానికి కానీ బాగా యూజ్ అవుతాయి. మనం అలా హ్యాండ్ బ్యాగ్లో పట్టుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. కొన్ని అయితే ఇంత బాటిల్స్ ఉంటాయి కదా, అవి కాకుండా క్యూట్ ఉంది ఇది కూడా. ఇది నెక్స్ట్ వచ్చేసి బ్యూటీ బార్ డవ్ నుంచి నేను సోప్స్ తీసుకున్నాను. సో ఇది కూడా చూపించాలంటే నేను చూపించడానికి కారణం ఏంటంటే ఇవి మనకి ఎంఆర్పి మీద బయట అయితే అసలు తగ్గించరండి. సో మనకి అమెజాన్లో ప్రైస్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకుంటారు. జనరల్గా డవ్ సోప్ అనేది చాలామంది వాడుతూ ఉంటారు, కానీ బయట ఎక్కువ కొంటాం. నేను ఇదివరకు బయట కొనేదాన్ని. సో మనకి అమెజాన్లో అనేసరికి ఏంటంటే ప్రైస్ తగ్గుతుంది కాబట్టి మనకి సేవ్ అవుతుంది మనీ అనేది. ఏంటంటే మనం ఒకేసారి 4-5 కొనుక్కుంటే అన్ని వెరైటీస్ అమెజాన్లో మనం తీసుకుంటే ఏంటంటే ప్రైస్ అనేది సేవ్ అవుతుంది అనమాట. మనకి 3 కాంబో ఉంటాయి. ఇవి కూడా ప్రైస్ ఎక్కువే ఉంటాయండి. డవ్ సోప్స్ అనేది మనకు తెలిసిందే కదా. సో నేను ఇలాగ 3 కాంబోలో తీసుకున్నాను అనమాట. ఇలా 3 కాంబో ఉన్నాయి. సో దీని మీద ఎంత ఉంటే అంతే తీసుకుంటారు. మీరు అందరికి గమనించే ఉంటారు కదా, బయట ఎంత ఉంటే అంత తీసుకుంటారు. అమెజాన్లో ప్రెజెంట్ ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి, డీల్స్ అనేది రన్ అవుతున్నాయి. అమెజాన్ వార్డ్రోబ్ రిఫ్రెష్ సేల్ అనేది ప్రెజెంట్ రన్ అవుతుంది. మే 31 నుంచి జూన్ 5 వరకు మాత్రమే. చాలా బ్రాండ్స్ మీద అండి, 1500+ బ్రాండ్స్ మీద మనకి ఈ సేల్ అనేది రన్ అవుతుంది అనమాట. అలాగే 3 lakh+ స్టైల్స్ మీద డీల్స్ రన్ అవుతున్నాయి. సో మంచి మంచి కలెక్షన్ అంతా బెస్ట్ ప్రైస్కి వస్తాయి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఒకసారి బ్రౌజ్ చేస్తే మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. బ్రౌజ్ చేసి చూసినంత మాత్రాన మనం ఏం తీసుకోవాలని లేదు కదా. సో ఇవి కావాలంటే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను, దాని నుంచి వెళ్ళి పర్చేజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ నేను తీసుకున్నవి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.